సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కోట్ల మంది పాకిస్తానీలను వణికించింది. ఆ పోస్ట్ పాకిస్తాన్ పాలకులను భయపెట్టింది. సోషల్ మీడియాను అయితే ఆ పోస్ట్ షేక్ చేసింది. వైల్డ్ ఫైర్లా రూమర్లను వ్యాపించేలా చేసింది. ఆ పోస్టులో ఏముందంటే ఇమ్రాన్ ఖాన్ను చంపేశారు, జైలు నుంచి మృతదేహాన్ని తరలించారన్న రెండు మాటలే. నిజం చెప్పాలంటే పాకిస్తాన్లో ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నెలలుగా ఇమ్రాన్ ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు. అసలు బతికే ఉన్నాడా అన్న క్లారిటీ కూడా లేదు. అందుకే ఆ పోస్టు వైరల్ అయింది. జనాలు నమ్మేశారు. ఇమ్రాన్ను ఖైదు చేసిన జైలుకు వేల మంది పోటెత్తారు. అసలు ఆ పోస్టు ఎందుకు వైరల్ అయింది? ప్రజలు పాలకుల కంటే రూమర్లనే ఎందుకు నమ్ముతున్నారు? ఇమ్రాన్ ఖాన్ను నిజంగా చంపేశారా? అదియాలా జైల్ ఏం చెబుతుంది? వాచ్ దిస్ స్టోరీ. పాక్లో ఇమ్రాన్ ఖాన్ నిజంగా చనిపోయాడా? ఇమ్రాన్పై రూమర్ల వ్యాప్తికి కారణమేమిటి? ఇమ్రాన్కు మునీర్కి మధ్య వైరం ఎందుకు? ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యక్తి ఒకప్పుడు స్టేడియంస్ను హోరెత్తించాడు, పార్లమెంటును దద్దరిల్లేలా చేశాడు, టీవీ స్క్రీన్లను శాసించాడు. పాకిస్తాన్ యువతకు అతడొక ఐకాన్. కానీ ఇవాళ అదే ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అతడి జీవితానికి ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా పోయాయి. భారీ సభలు లేవు, చుట్టూ జనసందోహం, కెమెరా స్లాపులు అసలే లేవు. అదియాలా జైల్లోని 4 గోడల మధ్య ఇమ్రాన్ బతికి ఈడిస్తున్నాడు. నిజం చెప్పాలంటే కొన్ని నెలలుగా ఇమ్రాన్ను చూసిన వాళ్లే లేరట. ఇప్పుడు ఇమ్రాన్ ఎలా ఉన్నాడు, అతడి మాట ఎలా వస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో కనిపించిన పోస్ట్ పాకిస్తాన్లో భారీ కలకలమే రేగింది. అసలు ఇమ్రాన్ మరణించారన్న కథనాలు ఎలా వచ్చాయి? ఈ నెల 26న ఎక్స్ వేదికలో ఓ పోస్టు వెలిసింది. ఈ ఖాతా ఎవరిది అంటే ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ పేరుతో ఉంది. ఈ సోషల్ మీడియా ఖాతాకు 9150 మంది ఫాలోవర్లు ఉన్నారు. రీజియన్లోని లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తామంటూ ఆ ఖాతా వెల్లడిస్తుంది. ఈ ఖాతాలో వచ్చిన ఓ పోస్టు సారాంశం మేరకు ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యాడు, అతడి మృతదేహాన్ని జైలు నుంచి తరలించారు. ఈ వార్తకు ఎలాంటి సోర్స్ లేదు, ఎలాంటి నిర్ధారణలు లేవు. కేవలం ఎక్స్ హ్యాండిల్లో ఓ పోస్టు వచ్చింది. ఈ పోస్టు ఆ తర్వాత వైల్డ్ ఫైర్లా మారింది. ఆ తర్వాత పలు ఖాతాల్లో ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లు పోస్టులు వెలిశాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ను ఐఎస్ఐ చంపేసిందని కొందరు పోస్టు చేశారు. ఇమ్రాన్ మరణం వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హస్తం ఉన్నట్లు మరికొందరు పోస్టులో తెలిపారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఓ ఫోటో కూడా తెగ ట్రెండ్ అయింది. ఆ ఫోటోలో ఇమ్రాన్ ఖాన్ స్ట్రెచర్పై ఉన్నట్లు సూచిస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే వీటిని అధికారికంగా నిజమని ఎవరు నిర్ధారించలేదు. అయినా సరే ఇమ్రాన్ మరణంపై రూమర్లకు మాత్రం చెక్ పడలేదు. ఆ తర్వాత ఇమ్రాన్ మద్దతుదారులు రావల్పిండిలోని అదియాలా జైలు వద్దకు తరలి రావడం మొదలైంది. అదియాలా జైల్లోనే ఇమ్రాన్ను ఉంచారు. వేలాది మంది అతడి పార్టీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేరు పీటీఐ. పీటీఐ అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్. తమ నాయకుడిని చూపించాలంటూ ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం ఇమ్రాన్ మద్దతుదారులు జైలు ముట్టడించేందుకు యత్నించారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి కూడా అదియాలా జైలుకు చేరుకున్నారు. చివరికి అదియాలా జైలు క్లారిటీ ఇచ్చింది. అదియాలా జైలు నుంచి ఇమ్రాన్ను తరలించారన్న నివేదికల్లో వాస్తవం లేదని అదియాలా జైలు తెలిపింది. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఎప్పటికప్పుడు వైద్య సహాయం అందుకుంటున్నారని జైలు అధికారులు ప్రకటించారు. భవిష్యత్తులో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు అంగీకరిస్తామని కూడా అదియాలా జైలు హామీ ఇచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి సైతం ఓ ప్రకటన చేశాడు. ఇమ్రాన్ మరణంపై వస్తున్న రూమర్లకు ఎలాంటి ఆధారం లేదని, అవన్నీ కట్టుకథలని తేల్చాడు. మరి అలాంటప్పుడు ఇమ్రాన్ మరణంపై రూమర్లు ఎందుకు వ్యాపించాయి? ఈ రూమర్లు వాటంతట అవే వ్యాపించలేదు. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడుతున్నది దుష్ట దేశం పాకిస్తాన్ గురించి. ఈ దేశంలో రాజకీయ నేతలు అదృశ్యంపై సుదీర్ఘ చరిత్రే ఉంది. ఈ దేశంలో ఏ ప్రధాని ఎప్పుడు హత్యకు గురవుతాడో చెప్పలేం. ఏ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో ఊహించడం కష్టం. ఈ దేశంలో సైన్యానికి కోపం వస్తే తిరుగుబాటు చేస్తుంది. అక్రమంగా, అన్యాయంగా ప్రభుత్వాలను దించేసి అధికారం చేపడుతుంది. సో ఇలాంటి దుష్ట పనులు చేయడం పాకిస్తాన్లో కొత్తేవి కాదన్నమాట. ఉదాహరణకు అదియాలా జైల్లోనే తీసుకోండి. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ను బంధించిన జైలు ఇదే. అంతకుముందు మరో నాయకుడిని బంధించి ఈ జైలు అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఆ నాయకుడు ఎవరో కాదు, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో. నిజానికి అక్కడే అతడిని ఉరితీశారు. అతడు రాజకీయ హత్యకు పాల్పడారన్న ఆరోపణలపై ఉరిశిక్ష విధించారు. పాకిస్తాన్లో మరో మాజీ ప్రధాని చంపారన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే ప్రజలు ఈ రూమర్లను సులువుగా నమ్మేస్తున్నారు. పాక్లో పరిస్థితులు అలా ఉన్నాయి. మరి
ఇమ్రాన్ మరణంపై రూమర్లు వ్యాప్తికి అతడి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడమే కారణం. పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను 2023లో అరెస్టు చేశారు. అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతడు సుమారు 100కు పైగా కేసులను ఎదుర్కొంటున్నాడు. తనకు వచ్చిన బహుమతులను విక్రయించడం నుంచి ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న అభియోగాల వరకు ప్రతిదానిపై ఇమ్రాన్పై కేసులు బనాయించారు. ఇమ్రాన్ను జైల్లో పెట్టిన తర్వాత అతడితో మాట్లాడటానికి ఇమ్రాన్ లాయర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతడి కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కోర్టు వివాదాస్పదమైన ఆదేశాలిచ్చింది. ఇమ్రాన్ పార్టీ నాయకులను సైతం కొందరిని జైల్లో పెట్టగా మరికొందరిని బెదిరించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ను అణిచివేయడమే లక్ష్యంగా కోర్టులు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అతడి గురించిన వార్తలు రాయొద్దంటూ మీడియాకు పాకిస్తాన్ ప్రభుత్వం సెన్సార్లు విధించింది. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీని సైతం నిర్బంధించారు. ఆమె ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటి నేపథ్యంలో ఇమ్రాన్ను చంపేశారంటే పాకిస్తానీలు ప్రపంచం నమ్మకుండా ఎందుకుంటుంది? ఒకవేళ పరిస్థితి అంత సాధారణంగా మామూలుగా ఉంటే ఎందుకు ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు? ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ పూర్వ వైభవానికి నీడలా మిగిలిపోయింది. ఆ నీడ మాయమవ్వడానికి నిరాకరిస్తుంది. 2024 ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అత్యధిక స్థానాలు సొంతం చేసుకుంది. కానీ ఆ పార్టీకి అధికారం మాత్రం దక్కనివ్వలేదు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు నిర్బంధంలో గడుపుతున్నారు. పీటీఐ పార్టీ ర్యాలీలను ప్రభుత్వం నిషేధించింది. జెండాలను జప్తు చేసింది. ఆ పార్టీ సోషల్ మీడియా టీమ్స్ రహస్యంగా పనిచేస్తున్నాయి. ఆ పార్టీని తొక్కి పెట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ పార్టీకి అభిమానులు మాత్రం తగ్గలేదు. ఇమ్రాన్ పార్టీపై వారికి విశ్వాసం సడలేదు. ఈ మొత్తం వ్యవహారంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అకారపుష్టి నైవేద్య నష్టి అన్న చందంగా మారింది. పూర్తిగా ఆర్మీ చేతుల్లో ప్రభుత్వం బందీ అయింది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కనుసన్నల్లో పాకిస్తాన్ నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రదేశంలో ఎప్పుడో సైనిక తిరుగుబాటు జరిగిపోయింది. ఈ తిరుగుబాటుకు యుద్ధ ట్యాంకులు అవసరం లేకుండా పోయాయి. ఇప్పుడు ఆర్మీ చీఫ్కు పాకిస్తాన్ న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం విధేయంగా పనిచేస్తున్నాయి. గతంలో ఏ ఆర్మీ చీఫ్కు లేనని అధికారాలను మునీర్ దక్కించుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్తో మునీర్ సంబంధాలు ఎలా ఉండేవో తెలుసా? ఇద్దరు బద్ధ శత్రువులా ఉన్నారు. 2019లో మునీర్ ఐఎస్ఐ చీఫ్గా ఉన్నాడు. అప్పట్లో ఇమ్రాన్ అతడిని తొలగించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ను చంపేశారన్న కథనాలు పాకిస్తానీయుల్లో ఆందోళన కలిగించింది. బహుశా ప్రస్తుతం వ్యాపిస్తున్న రూమర్లు నిజం కాకపోయి ఉండొచ్చు. కానీ ఇమ్రాన్ను చంపుతారన్న భయాలు మాత్రం నిజంగానే పాకిస్తానీయులను వెంటాడుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మరణంపై ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తే ఒక విషయంపై స్పష్టత వచ్చింది. పాకిస్తానీలకు తమ పాలకులపై అస్సలు నమ్మకం లేదని స్పష్టంగా తెలుస్తుంది. పాలకుల కంటే రూమర్లనే పాక్ ప్రజలు ఎక్కువ నమ్ముతున్నారు.